రే త్వరగా భద్రా, నాగలక్ష్మి వచ్చే టైం అయింది. ఫస్ట్ కుడి వైపు డేట్ రాయరా. అసలు లవ్ లెటర్లు ఆవిడ డేట్లో ప్లేస్లు రాసేది. నీ అప్ప అమ్మాయి టాపర్ అని తెలుసు కదా, ఇప్పుడు గ్రామర్ మిస్టేక్స్లో దొరికిపోతే చిన్న చూపు చూసిద్దా. చా లేకపోతే నేను ఎక్స్ట్రా రేంజ్లో చూసిద్ది. మరి ముందు మెయిన్ మ్యాటర్ చెప్పరా. డియర్ నాగలక్ష్మి, నిన్ను ఫస్ట్ టైం రాణి రంగు డ్రెస్లో చూసినప్పుడే పడిపోయాను. ఎక్కడా? ప్రేమలే. ఓ ఓకే, నెక్స్ట్. ఆ రోజు నుంచి రోజు నీ గురించి ఆలోచిస్తున్నా. అందుకే ఈ రోజు కూడా. ఇంకేం డోల్రా బాబు, నీ ప్రాస్కే నా ప్రాణం పోయేలా ఉంది ఇక్కడ. ఇదే లాస్ట్ రోజు రాసి. సర్లే. అందుకే ఈ రోజు నా ఫీలింగ్స్ అన్ని ఈ లెటర్లో రాసి నీకు ఇస్తున్నా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపు మళ్ళీ ఆ రాణి రంగు డ్రెస్ వేసుకుని నాకు కనిపించు. లాస్ట్లో యువర్స్ ట్రూలీ మహేష్ బాబా. మరి లేకపోతే ఏంట్రా, యువర్స్ ట్రూలీ, యువర్ ఫేత్ఫుల్లీ. ఏదో ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగినట్లుంది. మనం రాస్తుంది లవ్ లెటర్ రా, యువర్స్ లవింగ్లీ అని రాయాలి. అందుకే ఇంగ్లీష్ క్లాస్లో మిస్ అవ్వద్దు అనేది. ఇంగ్లీష్ క్లాస్ అంటే గుర్తుకొచ్చిందిరా, సూపర్ ఉండదురా ఇంగ్లీష్ మిస్. ఆ సోషల్ సార్ గడు వల్లరా తన స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. లేకపోతేనా. బాబు రమేష్, మీ మిస్ తర్వాత మిస్ అవుతులే కానీ ముందు నా లెటర్ కానీ. యువర్స్ లవింగ్లీ సుధా. ఇదిగోరా నా చేతి ఇస్తున్నా, ఇంకా దీన్ని తిరుగుండదు. వెళ్ళు. ఒరే స్పెల్లింగ్లన్నీ కరెక్టే కదా? స్పెల్లింగ్లన్నీ కరెక్టే కానీ బాబా, ఈ ఫేస్బుక్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చుగా. ఈ లవ్ లెటర్లు అవసరమా? చేదేస్తా అనుకుంటుందే మెహే. అలా వేస్తే ఫీల్ ఉండదు హే. అలా వేస్తే నీ ఫ్యూచర్ ఉండదు హే. ఏంట్రా? ఏం లేదు. సరే నాగలక్ష్మి వచ్చే టైం అయింది, నేను వెళ్తా మరి. సరే వెళ్ళు. రే సుధా. ఏంట్రా? కొరియన్ ఆట్రా. కొరియన్ ఆట ఇదేందుకు హే? ఏలు ముద్రదవా. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసావా? తన బయోలో BTS ఆర్మీ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తన కొరియన్ సీరియల్స్ చూస్తుందని అర్థం. నువ్వు ఎలా చూపించానుకో సెట్ అయిపోద్ది. సరే సరే. మనం లేకపోతే ఇడు ఏమైపోతాడు ఏంటో, సిల్లీ కిడ్. సుధాకర్. ఏ నాగలక్ష్మి, నువ్వే నాకేం చెప్పాలా? అవును సుధాకర్, ఈ టెక్స్ట్ బుక్ మేము అర్థాలు స్వాతికి ఇచ్చేవా? ఎప్పటి నుంచో DSకి ప్రిపేర్ అవ్వాలని నన్ను అడుగుతుంది. ఏంటి స్వాతిగా? సర్లే గాని అది. సరే మరి, బాయ్. బాయ్. ఏంట్రా అంత చిన్న లెటర్ ఇచ్చి అంత పెద్ద బుక్ తీసుకున్నావు అంటే నా కొరియన్ అటు వర్కౌట్ అయినట్టే. ఇక్కడ మెయిన్ మ్యాటర్ చెప్పలేదంటే ఇది కొరియన్ బాధ ఒకటి. ఏంటి ఇంకా మెయిన్ మ్యాటర్ చెప్పలేదా? నాకు తెలుసురా నీ వల్ల అవ్వదని. 10వ క్లాస్ నుంచి చూస్తున్నా, ఇంకా ఈ జీవితంలో చెప్ప నువ్వు. ఇలా కాదు కానీ నాకు ఐడియా వచ్చింది పదా. ఎక్కడికి? స్వాతి దగ్గరికి రా. ఏంటి స్వాతి దగ్గరికా? నేను రాండా బాబు, కావాలంటే మధ్యలో నన్ను ఎక్కడైనా పడే. పదరా బాబు. ఏంటే దొంగలాడుతున్నావా అమ్మమ్మతో?
చా నీలా నేనేం దొంగట్లాడను. ఓయ్ ఏంటమ్మా గ్లాస్తో ఆడుతున్నావు? అలాంటివే ఉండవు ఇక్కడ. ఓడిపోతాను భయపడుతున్నావు కదా. చా అయినా నీ తాడనిపే. స్వాతి 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 ఏంటి? అది నీకు నా డైమండ్ బేకరీలో ఎగ్ పఫ్ అంటే ఇష్టం కదా, కొనిస్తా కదా. అవసరం పడినట్టుంది. అయినా ఇప్పుడు ఇష్టాలు మారే బాబు. నాకు ఎగ్ పఫ్ కాదు, కూల్ కేక్ కావాలి. కూల్ కేకా? అది బేకరీలో ఎక్కువ రేడే. అవునా, సరే కొనివ్వకమానే. నేనేమైనా నిన్ను అడిగానా? సర్లే కొనిస్తా, ఆగు. ఇంతకు మంత 12 చెప్పు. మావయ్యకి ఏమైనా చెప్పాలా? అదేం లేదు కానీ మీ క్లాస్ లక్ష్మి ఉంది కదా. ఏ లక్ష్మి? సాయి లక్ష్మియా, వెంకటలక్ష్మియా, నాగలక్ష్మియా? ఆ లాస్ట్ లక్ష్మి, నాగలక్ష్మి. ఎవరు? 10th క్లాస్ వరకు మీ సెక్షన్ లో ఉండి ఇంటర్లో మా సెక్షన్ మారింది. తను ఈ టెక్స్ట్ బుక్ నీకు ఇమ్మని చెప్పింది. ఏది ఇవ్వు? డిఎస్సికి ప్రిపేరింగ్ మనం, అందుకే అడిగా. ఏంటే నువ్వు కూడా టీచర్ అయిపోదాం అనుకుంటున్నావా? అయినా ఆల్రెడీ చేసిన వాళ్ళంతా తెగేలా పెడుతున్నారు మరి. ఇవన్నీ నీతో అవ్వవు కానీ నేను సర్పంచ్ అయ్యాక నేను వార్డ్ మెంబర్ని చేస్తానులే. చా నీకంత సినిమాలు వెళ్ళలేరా? అయినా నా ముందు డిగ్రీ పాస్ అవ్వే. ఈసారి ఎలా అయినా పాసే చూపిస్తా చూడు. అయినా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. అది నువ్వు బుక్ రిటర్న్ ఇచ్చేటప్పుడు తనకి లెటర్ కూడా ఇచ్చావనుకో సరిపోతుంది. లెటరా? పర్సనల్. ఓహో సరే అయితే నువ్వే ఇచ్చుకో. సర్లే చదివేసావు. నిన్న అసలు ఎవడైనా లవ్ లెటర్ అంటాడా? ఏంటి ఏమైంది? గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయేంటి? అసలు ఇది లవ్ లెటర్ లా కాదు, లీవ్ లెటర్ లా ఉంది. సర్లేవే, ఇప్పుడు ఎలా రాయాలో నువ్వే చెప్పు. ఫస్ట్ ఆ డేట్, పిన్ కోడ్, ప్లేస్ తీయు. నువ్వు చెప్పిన అన్నీ చేస్తే వర్కౌట్ అవుతుందంటావా? 100% వర్కౌట్ అవుతుంది, నన్ను నమ్ము. ఎవర్రా అన్ని సాడ్ స్టేటస్లు పెట్టింది? మన రమ్మిగాడు. వాడా? వాడెప్పుడు లవ్ చేశాడు, ఎప్పుడు బ్రేకప్ అయింది? ఏమో మరి. అదిగో వస్తున్నాడు, వాడినే అడుగు. ఏరా రమేష్, నీకు బ్రేకప్ ఎప్పుడైందిరా? జస్ట్ కాల్ మీ రమ్మి, ఓకే? అయినా నాకు బ్రేకప్ ఏం అవ్వలేదు. మరేంట్రా ఏదో సీరియల్ కష్టాలన్నీ నీకే ఉన్నట్టు తెగ సాడ్ స్టేటస్లు పెడుతున్నావు? హో దట్టా, అవి చూసి నీలా ఎవరైనా ఏమైందని అడిగితే వాళ్ళతో చిన్నగా చనువు పెంచుకుందామని. అయినా నీకు కావాలంటే ఫ్రెష్ గా కొత్త స్టేటస్ పెడతానులే. గుండు పగిలిది పక్కన జరగా. ఇజ్ ఓకే. అందుకేరా నీ వాట్సాప్ స్టేటస్లు మ్యూట్ చేసింది. ఏంటి, నా స్టేటస్ మ్యూట్ లో పెట్టావా? మరి రోజు నువ్వు పెట్టిన ట్రైల్ చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? పైగా ఎవరితోనో గొడవ అయిందనుకో, ఆ వాట్సాప్ స్టేటస్ లోనే వార్నింగ్లు మళ్ళీ. ఇదంతా ట్రెండ్ హే, నీకు మీ బావకి ఏం అర్థం కావు, ఇల్లిటరేట్ ఫెలోస్. బా ఆ గొడవ ముందు తినే, నాగలక్ష్మి వచ్చే టైం అయింది. తింటాలే గానీ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకో. ఓయ్ కూల్ కేక్ అన్న ఒకనిచ్చా కదా, మళ్ళీ చాక్లెట్ ఏంటి? రెమ్యునరేషన్ బెంచ్ చేసినట్టుంది. అబ్బా చాక్లెట్ నా కోసం ఏం కాదు, నీ నాగలక్ష్మి కోసమే. ఈ లెటర్ తో పాటు చాక్లెట్ ఇచ్చావు. పుట్టినరోజు అనుకుని హ్యాపీ బర్త్డే చెప్తుంది, అంతేనా? నీ మొహం. చాక్లెట్ తింటూ లెటర్ చదివింది అనుకో, చాక్లెట్ లానే నీ మీద కూడా స్వీట్ ఒపీనియన్ వస్తుంది. అర్థమైందా? రే ఇవన్నీ కాదా, నేను చెప్పినట్లు కొరియన్ నట్ ఫాలో అవ్వు, సెట్ అయిపోద్ది. ఆడి మాటలు విన్నావనుకో అడుక్కు తినిపోతావు చెప్తున్నా. ఇప్పుడు ఏంటి, నీకు చాక్లెట్ కావాలంతే కదా, కార్లో కొనిస్తా పదా. సరే రే రమ్మి, మిగిలి నువ్వు తినేసారా? నేను తినాలా? పండగ చేసుకో. దీని ఏం పండగ చేసుకోలే. రే రమ్మి, నువ్వు నడుచుకుంటూ వచ్చేరా, ఇరుగ్గా బండి మీద కూర్చుంటావులే. ఇరుగ్గానా? మిత్రదోహం. సర్లే ఇదేనా తిందాం. కూల్ కేక్ కూలింగ్ తగ్గిపోయినట్టుంది. అది వెళ్ళిపోతుంది. ఏ నాగలక్ష్మి, ఇంతకు ఏ పేజ్ లో పెట్టావు? 102వ పేజ్. 102? సరే సరే. నేను మీ బావకి టెక్స్ట్ బుక్ ఇచ్చాను, ఇచ్చాడా? ఇచ్చాడు, అది ఇవ్వడానికే వచ్చా. అవునట్టు 102 పేజ్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టాను, చూడు మర్చిపోకు సరేనా? చూస్తాలే. ఇలా డైలీ పరిగెడితే స్లిమ్ అయిపోతానేమోరా. ఇదిగో చాక్లెట్. ఇదేనికే? 102 పేజ్ లోకి వెళ్తావు కదా, నీకే అర్థమవుతుందిలే. సరే బాయ్ బాయ్. అమ్మయ్యా, ఇంక నీ పని అయిపోయినట్టేరా. ఏంటే?
అదే నువ్వు చెప్పిన పని ఇంక అయిపోయినట్టే అని అంటున్నా. ఓ ఇంకా ఈ ఫ్యూచర్ అంతా రాణి రంగు డ్రెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు. రే ఇటు తిరుగు, ముందు జుట్టు సరి చేసుకో. ఏ బాలేదా? నీ మొహంలా ఉంది. మనం కూడా అలా చేద్దాం. ఓకే, నా హెయిర్ కూడా బాగాలేనట్టుంది. చా అది బాగుంటే మాత్రం ఎవడు చూస్తాడు లేరా. రే అక్కడ చూడరా నా లక్ష్మి. అదేంటి అంత కోపంగా వస్తుంది? ఏమోరా బాబు. ఏంటి సుధాకర్ ఇది? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు తెలుసా. చి, మంచోడు అనుకుని ఇన్ని రోజులు నీతో మాట్లాడాను, అంతేకాని నువ్వు కూడా రమేష్ లాంటోడు అనుకోలేదు. నేనేం చేశాను? అయినా ఏంటి స్వాతి, నువ్వైనా చెప్పొచ్చుగా మీ బావకి. ఓయ్ ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నా, ఓ తెగ తిట్టేస్తున్నా. వాడేమైనా నీ వెంట పడ్డా? లేదు కదా, లెటర్ ఇచ్చాడు, నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదు, అంతేగాని ఓ తెగటాలని చూపించేస్తున్నావు. ఛా, అసలు నీ నానాలే మధ్యలో ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నందుకు. మీలాంటోళ్ళ వల్లే మా నాన్న నన్ను కాకినాడ వెళ్ళిపోమనేది. అబ్బచ్చా, నువ్వు పెద్ద మిస్ ఇండియా మరి. నీకు మా బావే చాలా ఎక్కువే. అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మన ఊరు తార రోడ్లో ఉంటది, మళ్ళీ నువ్వు మొబ్బా అవునండో. మంచిగా మాట్లాడు, అర్థమైందా? నువ్వు మంచిగా మాట్లాడు ముందు. సుధా ఎంత వైలెంట్ ఉన్నారేంట్రా? మనం కూడా ఎప్పుడు ఇలా కొట్టుకోలేదు కదరా. అదేరా ఇంకా అసలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకునేలా ఉన్నారు. నాకు అలా అనిపిస్తున్నారా? సరే సర్లే ఇంక బయలుదేరు. సరే, నాకేం పనుంది ఇక్కడ, వెళ్ళిపోతాను. ఇదిగోండి మీ లెటర్. ఓయ్ ఆ చాక్లెట్ ఇచ్చెళ్ళు. లెటర్ వద్దు కానీ చాక్లెట్ మాత్రం కావాలి. నీ చాక్లెట్ నువ్వే తిను, తీసుకో నీ బోడి చాక్లెట్. హే, అయినా ఇదెలా నచ్చిందిరా బాబు నీకు? ఓ నోరేసుకొని పడిపోతుంది. సర్లే మనం వెళ్దాం పదా. రమ్మి నువ్వు అర్థమైంది, నేను నడుచుకొని రావాలి అంతే కదా. వెళ్ళు. పోనీ ఇక్కడే ఉంటా, దీన్ని డ్రాప్ చేసి వచ్చేస్తాలే. అగైన్ మిత్రద్రోహం లోతు ఎంత ఉంటుందో. ఏడేంటి ఇలా ఉన్నాడు? ఏరా అది తిట్టిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నావా ఏంటి? అవ్వరా మరి, మొహమ్మద్ ఎలా తిట్టేసింది చూడు. అయినా నాగలక్ష్మి పోతే ఏంట్రా, ఏ వెంకటలక్ష్మి ఆదిలక్ష్మి ఎవరో ఒకరు దొరుకుతారులే. నాకు నమ్మకం లేదే, పైగా ఈ రోజుతో పూర్తిగా పోయింది. అయినా నీకు అసలు టేస్టే లేదురా. నా అలాంటి అమ్మాయిని పక్కన పెట్టుకొని దాని వెనక పడుతున్నావు చూడు, ఏమనాలరా నిన్ను? నీ మొహం ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? నీకు నా విలువ ఇప్పుడు అర్థం కాదురా. రే నీ నాగలక్ష్మి చాక్లెట్ నేను తినేస్తున్నాను రా. నిజం చెప్పే, నీకోసమే కొనిచ్చుకున్నావు కదా అది. అది తీసుకుపోతే నేనేం చేయాలరా? దొరికేసింది. ముందు సాడ్ స్టేటస్ చూడడం ఆపు. నీకోసమే బావా సాడ్ స్టేటస్ వెతుకుతుంది. అయినా మనం ఉన్న సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్. ఒరే నువ్వు ఒక్కడి జాలో నన్ను చంపేయడానికి రెడీగా ఉంటావు కదా, పుండు మీద కారం చల్లడానికి. రే నాగలక్ష్మి చోట ఎలా వెళ్ళిపోతుంది వాళ్ళ బావతో? అయినా నిన్ను అనాల్సిన మాటలని అనేసి వాళ్ళ బావతో చోట ఎలా తిరుగుతుంది ఇప్పుడు? దిస్ గర్ల్స్. ఆడు హైదరాబాద్ నుంచి రాగానే ఎగేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరికి. అయినా మనకంటే దేనిలో ఎక్కువ రాడు. అదే కదా, నువ్వేమో మన ఎమ్మెల్యే వేసిన కత్తర్ చొక్కాలో ఉంటావు, వాడేమో మాసిపోయిన మసిగొడ్లో ఉంటాడు. అయినా వాడికి నీకు పోలికేంటి బావా? హైదరాబాద్లో ఉంటాడని ఒక్క పాయింట్ తప్ప ఇంకా దేనికి పని చేయడాడు. హైదరాబాద్లో ఉంటే ఎవరికి రా గొప్ప? ఊర్లో ఉండి ఓపెన్ డిగ్రీ చేయడానికి, హైదరాబాద్లో ఉండి బీటెక్ చేయడానికి చాలా తేడా ఉందా? అంతే అంటావా? మరి దూరపు కొండలు నునిపోయి ఊరికంటారండి మరి. సుధా దా మా ఇంటికి వెళ్ళొద్దాం, అత్త కరేపాకు తీసుకురమ్మంది. నేను రావట్లేదు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. యా వీఆర్ బిజీ. ఆహా ఏం పనులరా? మీరు సర్పంచ్ లేక ఊరినెలా బాగా చేద్దాం అని ఆలోచిస్తున్నారా? దీనికి ఎటకారం బాగా ఎక్కువైందిరా. ఇదిగో ఇప్పుడు కనుక నువ్వు రాలేదనుకో, తర్వాత మళ్ళీ నేను రాని చెప్తున్నా.
తర్వాత అత్తే మళ్ళీ నిన్నే పంపిద్ది. ఇంక నువ్వు ఒక్కడే చచ్చినట్టు రావాలి. బెదిరించేస్తున్నారా బాబు ఇది? ఆ, సరే రమ్మి, నువ్వు నడుస్తూ ఉండు, నేను వచ్చేస్తాలే. తీరిందా? అది వస్తే చాలు వీడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటో. కాదు, మీ నాగలక్ష్మి చూసావా? ఓ వాళ్ళ బావతో తెగ తిరిగేస్తుంది. చూశానులే. నిన్నే హైదరాబాద్ నుంచి వచ్చాడంట. అప్పటి నుంచి చూడలేకపోతున్నారా బాబు, ఎక్కడ చూసినా వాళ్ళే. పైగా అడిగిన వాళ్ళకి అందరికీ మా బావకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంట, టామ్ చేస్తుందంట. అయినా సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఏంటే? అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చే 30,000 కంటే మన ఊర్లో ఎరువులు కొట్టు సీన్ గాడికి ఎక్కువ వస్తుంది తెలుసా? ఆ ఎరువులు కొట్టు సీన్ గడితో పోలికేంట్రా? ఎంతైనా వాళ్ళున్నంత అఫీషియల్గా వీడుంటాడా? వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ వీడికిస్తారా? అఫీషియల్గా ఉంటే రెస్పెక్ట్ మారిపోతుందా? పోతుంది. బయట జనాలు అలానే చూస్తున్నారా బాబు. స్వాతి, ఇప్పుడు మావయ్య నీకు 2 పెళ్లి సంబంధాలు చూశాడనుకో. ఏంటి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా? చూశాడనుకో అంటున్నా. అనుకోవాలా? సరే అనుకున్నానులే, చెప్పు. ఒకడేమో ఊర్లో 10 ఎకరాలు, ఫుల్ రిచ్ కాదు కానీ పర్లేదు. ఇంకోడేమో సిటీలో మాదిరి జాబ్. వీళ్ళిద్దరు ఎవరు చేసుకుంటావే? ఊరంటే మనూరా వేరే ఊరా? మనూరే. ఎవరిని చేసుకుంటావు చెప్పే. అయితే జాబ్ ఉన్ననే చేసుకుంటా. అదేంటే, మనం చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం కదా. ఇప్పుడు సడన్ గా వేరే ఊరు వెళ్ళి అక్కడ ఏదో చేసే బదులు ఇక్కడే దర్జాగా ఉండొచ్చు కదా. అదేరా, చిన్నప్పటి నుంచి ఊర్లోనే పెరిగాం కాబట్టి కనీసం పెళ్ళైన తర్వాత అయినా సిటీకి వెళ్ళి నైస్గా బతకాలని ఉంటది కదా. అలా కాదే, ఇప్పుడు అమ్మోళ్ళు నాన్నోళ్ళు అందరినీ వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది కదా. అది కాదురా, ఇప్పుడు చెప్తా చూడు. మనం ఇక్కడే ఉండిపోయామనుకో, మనోళ్ళు అన్ని పనులు మనతోనే చేపిస్తారు. అదే నెలకు ఒకసారి 2 సార్లు వచ్చిపోయామనుకో, వచ్చిన ప్రతిసారి కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. కానీ స్వార్థం కదే. మరి ఆ మాత్రం స్వార్థం చూసుకోవాలి కదరా. ఏంట్రోయ్ తెగ ఆలోచించేస్తున్నావు? నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానే. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడానికా? నీ మొహం. అదే అందరు అంటున్నారు కదా, ఇక్కడే ఊర్లో ఉంటే లోకం అయిపోతామని. అందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా? ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా? అవునరా. అరే సుధా, మనం ఏమనుకున్నాంరా? మనం పెద్ద అయ్యాక నువ్వు సర్పంచ్ అయితే నేను ఉప సర్పంచ్ అవుతావు అనుకున్నామా అనుకోలేదా? అందుకే కదరా ఏ సందులో ఎన్ని నోట్లు ఉన్నా కూడా లెక్క పెట్టుకున్నావు. అది కాదురా, ఇక్కడ ఉంటే ఏం అయ్యేలా లేదు, ఇలానే ఉండిపోతామేమో. అందుకని చెప్పి నాకు హ్యాండ్ ఇస్తావారా? నువ్వు సర్పంచ్ అవుతావనే కదరా నీ బర్త్డే పార్టీకి అంత పెద్ద ఫ్లెక్సీ కట్టి అంత గ్రాండ్గా చేసింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. అంత గ్రాండ్గా వీళ్ళేం చేశారబ్బా? ఒరే, నా బర్త్డేకి నీ ఫోటో ఎందుకురా పెద్దగుంది? పెట్టించింది నేనని తెలియాలి కదరా. ఛీ ఎదవా. సర్లే, మన కార్యకర్తలు వచ్చేస్తున్నారో ముందుకే ఎక్కేద్దాం పద. కార్యకర్తలు వీళ్ళు సిగ్గుండాలరా. రే, మనం ఫ్యూచర్లో నించునేటప్పటికి వీళ్ళేరా యూత్. అందుకే ఇప్పటి నుంచి మన క్యాడర్లో కల్పించుకున్నాం అనుకో, అంతా సెట్ అయిపోద్ది. రేపు పిల్లలు మీకు ఓటొక్క రాగానే మన సుధాకర్ గారికి వేసుకు వెళ్ళిపించాలి, ఓకేనా? అన్నయ్య, మా ఇంట్లో 2 ఉన్నారన్నయ్య. మా ఇంట్లో మా అన్నయ్య కూడా ఉన్నాడు. నాకు 2 కేక్ ముక్కలు ఇస్తే నీకు 2 ఓట్లు పడతాయి అన్నయ్య. ఇది పెద్ద ఓటుకి నోటి క్యాండిడేట్లో ఉన్నారా. సర్లేరా, అవన్నీ మనం తర్వాత మేనిఫెస్టోలో మాట్లాడుకుందాం, కానీ ముందు సర్పంచ్ సుధాకర్ అని గట్టిగా రండి. గుండెల మీద చేసుకొని చెప్పరా, సర్పంచ్ సుధాకర్ అని అనిపించుకోవాలని ఉందా లేదా నీకు? రే, నీ గుండు పగులుద్ది చెప్తున్నా. వాడేదో పాపం బయటికి వెళ్ళి బాగుపడదా అనుకుంటే నువ్వేంట్రా మధ్యలో? అయినా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే బీటెక్ చేయాలి. బీటెక్ చేయాలంటే ఎంసెట్లో ర్యాంక్ రావాలి. మన ర్యాంక్ ఎంత బాబు? 2,50,000. ఆపే, ఆ నెంబరు సీట్ కొనడానికి పనికి వస్తుందిరా. ఆ నెంబర్తో సీట్ ఎవడవడో. అలా ఏం కాదులేరా, అయినా బీటెక్ డొనేషన్లు అంతేం ఉండవు. ఏదో మన ఇంటర్లో అయిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. అంతకన్నా ఎక్కువ ఉంటాయా? కొంచెం ఎక్కువ ఉంటాయిరా. ఇంటర్కే అన్నని వేలు కట్టాను చదవట్లేదని చావగొట్టాడు మా నాన్న.
ఇప్పుడు ఇంటర్ కన్నా ఎక్కువైతే అంటే ఏమంటాడు? ఏమనలేరా, అప్పుడు నువ్వు చదువుకునేవాడు కాదు కాబట్టి తిట్టేవాడు. ఇప్పుడు జాబ్ చేస్తా అంటున్నావు కదా, ఏమన్నట్లే, ఒప్పేసుకుంటాడు. చా మీరు అనుకుంటే సరిపోద్దా? వీళ్ళ నాన్న చెప్పగానే వీళ్ళ నాన్న సీత పెట్టుకొస్తాడు. ఇంకెవ్వడి మాట విండు. ఆడి మాటలేం పట్టించుకోకరా, ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడు. అప్పటికి ఏమైనా అంటే నేను వెళ్ళి మావయ్యతో మాట్లాడతాలే. సరే. రే, నీ నోట్లోంచి ఒక్క మాట కూడా సరిగ్గా రాదు కదా? యా అఫ్ కోర్స్. ఏంటి డొనేషన్ కట్టాలా? మైండ్ ఏమైనా పోయిందా నీకు? ఇంటర్లో కాదు నాన్న, ఈసారి బాగా కష్టపడి జాబ్ తెచ్చేసుకుంటాను. ఈ చదువు ఏదో ఇంటర్మీడియట్లో చదువు ఉంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ అయినా వచ్చేది. అది చేయకుండా డొనేషన్ కట్టమంటావా? ఆయన ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నీకు డొనేషన్లు కట్టి నువ్వు పరీక్షలు వెళ్ళైతే మళ్ళీ వాడికి ఫీజులు కట్టి ఇవన్నీ నేను ఎక్కడ భరించగలను? అయినా నువ్వేదో ఓపెన్ డిగ్రీ కట్టావు కదా, ముందే తగలడు. అర్థమైందా? డొనేషన్ కావాలంట, డొనేషన్. హలో అత్త, అమ్మ జున్ను చేసిందే, ఒకసారి సుధాన్ పంపిస్తా తీసుకెళ్ళడానికి. వాడు లేడే, ఎటో వెళ్ళిపోయాడు. మీ మావయ్య తిట్టాడని. మీ మావయ్య కోపం గురించి తెలుసు కదే, అయినా చిన్నపిల్లోళ్ళ ఎటో వెళ్ళిపోయాడు చూడు. అవునా? సరేలే, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేనే డైరెక్ట్గా వెళ్ళి ఇస్తాను. సరే. ఇదిగో రజున్ను, మొన్న అడిగావు కదా. నాకేమొద్దు. ఏంటి, మావయ్య మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. సరేనా? అదిగో మళ్ళీ. నీకు విషయం తెలుసా? డిగ్రీ చేశాక కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చంట. నీకెలా తెలుసే? ఆ నాగలక్ష్మి వాళ్ళ బావని అడిగానులే. అయినా నువ్వు వాళ్ళ బావ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అడుపు దాస్కర్ తెలుసా? నీకోసమే వెళ్ళాలేరా, లేకపోతే నువ్వు మామూలు ఎలా ఉన్నావా? సర్లే, అర్జునట్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇందాక అడిగితే తిన్నావుగా. ఇవ్వే. అయినా చిన్నప్పటి నుంచి నీకు ఈ జాబ్లో ఇష్టం లేదు కదరా. సర్పంచ్ అవ్వాలి లేదా పెద్ద పొలిటీషియన్ అవ్వాలి అని ఇలా అంటుండేవాడు కదరా. సడన్ గా ఇప్పుడు ఏమైంది? చిన్నప్పుడు అంటే ఏం తెలియదే, కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలాగే ఉంటే ఆ ఎర్రలు కొట్టు సీన్ గార్డ్ లేకపోతానేమని భయం వేస్తుంది. ఇప్పుడేంటి, ఆ నాగలక్ష్మి వాళ్ళ బావలా అవ్వాలనుకుంటున్నావు అంతేనా? ఇంచుమించు అంతే. అయినా నువ్వు కూడా అన్నావు కదే సాఫ్ట్వేర్ వాడిని పెళ్లి చేసుకుంటా అని. మరి నేను సర్పంచ్ అయితే నన్ను ఎవరు చేసుకుంటారే? ముందా డిగ్రీ చదివి పాస్ అవరా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దు. కానీ ఆ పెళ్లి గురించి కూడా ఎక్కువ ఆలోచించకరా. ఒకవేళ నిన్నెవరూ చేసుకోకపోతే నేను చేసుకుంటాలే. చా, నేను అసలు చేసుకోను. పొన్న నాగలక్ష్మిని చేసుకోరా, నీకోసం రెడీగా ఉందంట. దాన్ని అయితే చచ్చినా చేసుకోను. మరి నాన్న నేను చూసుకునేది కూడా చచ్చినా దొరకదు. పందిలా అను పక్క జరిగే. నీకోసం అంత దూరం నుంచి తీసుకొస్తే తిన్నావు కదా, కాసేపు భరించి పర్లేదు. నేను కాబట్టి భరిస్తున్నాను, కానీ వేరేవాడైతే చచ్చి ఊరుకునేవాడు. నీలి నీలి కన్నుల్లో నిన్ను దాచుకుంటాలే, వేల వేల రంగుల్ని నేను నీకే చూపుతాలే. గుప్పెడంత గుండెల్లో నిన్ను నింపుకుంటాలే, పెంచుకున్న ప్రేమంతా నేను నీకే పంచుతాలే. అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పక్కనే ఉంటాలే, ఎప్పుడు నిన్ను వీడని నీడై తోడుగా వస్తాలే. ఇద్దరి మధ్య గాలికి అయినా చోటివ్వనంటాలే, నా ముక్కెరలాగా నీ ఆయువంతా
అసలు ఈ అష్టాజాములు అవసరమారా మనకి ఇప్పుడు? అమ్మమ్మ అడిగింది కదరా, అయినా ఇంకా మూడేగా, గీసేసి వెళ్ళిపోదాం. ఓయ్ అంత లేదు, మీరు కూడా ఆడాల్సిందే. మీరిద్దరూ ఒక సైడ్, నేను అమ్మమ్మ ఒక సైడ్. మాకు కుదరదు, మాకు బయట పనులు ఉన్నాయి. అయినా మేము ఎలాంటి కిడ్స్ గేమ్స్ ఆడాం. అబచ్చా, మొన్న మీ వీధి పిల్లలతో కలిసి ఏడు పెంకులట ఆడావు కదా, అదేంటో. అవునా, అంత పని చేసిందా వదినా? సరే, అన్నయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు? సరే, అవునులే, అందరికీ తెలిస్తే ఏమనుకుంటారు ఇప్పుడు? సర్లే, మీరు ధైర్యంగా ఉన్నాడు వదినా. మేము కాకినాడ వచ్చినప్పుడు అటు వస్తాంలే. ఉంటాను. అడుగు. అత్త ఏంట్రా? ఫోన్లో ఎవరు? ఏమైందేంటి? కాకినాడలో చిన్నపిన్ని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఎవరో అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందంట. ఏంటి, లేచిపోయిందా? చిన్నగా మాట్లాడరా, అసలే అబ్బాయి వాళ్ళు మనోళ్ళు కూడా కాదంట. అమ్మా, మనోళ్ళైతే పర్లేదా? కాళ్ళు ఇరగొడతారు. అయినా ఇవన్నీ నీకెందుకే? నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఏంటి? ఉంటే మావయ్య దీనికి పోగులు పెట్టాడు. ఊరికే సరదాగా అడిగానమ్మా, నాకు అలాంటి ఆలోచనలు లేవులే. అయినా మావయ్య సంబంధాలు చూస్తున్నా అన్నాడు కదా అత్త, త్వరగా చేసి తోలేచ్చు కదా దీన్ని. ఈసారి ఇది పాస్ అవ్వకపోతే ఇంకా పెళ్ళే దీనికి. ఆ ఎరువులకోటి సీనోళ్ళు కూడా అడుగుతున్నారంట దీన్ని. బా సూపర్ జోడి అత్త, భలే ఉంటది ఇద్దరికి. మొన్నే మాట్లాడుకున్నాం వాడి గురించి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో. అంత ఆశలేం పెట్టుకోకండి, ఈసారి ఎలా అయినా పాసే చూపిస్తా, చూస్తుండండి. పాస్ అవుతానని మొన్న శివాలయంలో 108 ప్రదక్షిణాలు తిరుగుతా అన్నావు కదే, ఏమైంది? ఇవాళ పొద్దున్నే మీ నాన్న అట్టే వెళ్ళారు. చెప్పుంటే నిన్ను కూడా తీసుకెళ్లేవారు కదే. చిన్నగా వెళ్తాలే అమ్మా. సరే, నీ ఇష్టం. రే సుధా, మొన్న బియ్యం డబ్బాలో సీతాఫలకాయలు పెట్టావు కదరా, అవి పండినట్టున్నాయి, వెళ్ళి తెచ్చుకొని తినండి. సరే అత్త, తెచ్చుకుంటా. అంటే తింటావా? నాకేమద్దు బా. తింటే తిని, లేకపోతే లేదు. ఎదుగురా. ఏమైంది? నేను ఇక్కడ ఇంత కోపంగా ఉంటే పట్టించుకోకుండా తినేస్తావా? అసలు నువ్వు కోపంగా ఉన్నావని నాకు ఎప్పుడు చెప్పావే? చెప్పాలా? నీకు కనిపించట్లేదా? నేను ఎప్పుడైనా సీతాఫలకాయలు వద్దని చెప్పానా? అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. నిజమేరా, అర్థం చేసుకోవాలి కదా. ఏరా, నీకు అర్థమైందా? స్వాతం చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు కోపాలు ఉన్నా కదా, నేను తినేస్తానే. సారీ. అయినా అసలు ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నావు? మరి లేకపోతే ఆ సీన్ గడికి నాకు సంబంధం ఏంట్రా? వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? బా, ఏదో నేను ఏడిపించడానికి అన్నానే, పట్టించుకోకు. పట్టించుకోక మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏదో అన్నా. మా అమ్మ నిజంగా వెళ్ళి సంబంధం మాట్లాడిస్తే ఏం చేస్తావు? మా అమ్మకి అసలే కొంచెం చెప్తే చాలు మొత్తం కదలేసుకుంటుంది. ఇప్పుడు ఇదంతా వెళ్ళి నాన్నకు చెప్తే అంతే సంగతులు. బా సారీ బాబు, ఇంకోసారి అనలే. నీ సారీ ఏం నాకు అక్కర్లేదు, అయినా నువ్వు అంత మాట్లాడుకు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. సరే అయితే రేపు నేను గుడికి తీసుకెళ్ళు. ఇంతలో అంత దూరమా? అవదు. పెద్ద ప్లానే వేసింది. అబ్బా 25 కిలోమీటర్లే కదరా, పొద్దున్నే వెళ్ళొచ్చేద్దాం. సర్లే. మీరిద్దరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నీకు ఛార్జీలకు డబ్బులు ఇస్తాలేరా, బస్ మీద వచ్చి. ఏంటి బస్సు మీద? కాకినాడ వెళ్ళాలన్నా కారు కట్టించుకొని వెళ్తాను, అలాంటిది బస్సు మీద ఛాన్సే లేదు. అబ్బా, వీళ్ళని ఇందులో పడేసి వాళ్ళు మాత్రం బండి మీద హాయిగా వెళ్తున్నట్టున్నారు. మా జీవితం ఏంటి, ఎవరు అమ్మాయి నన్ను ఫాలో కొట్టింది? లెగే, ఇందాక నుంచి పడుకునే ఉన్నావు. అనవసరంగా ఓని కట్టుకొచ్చాను రా. అయినా నీకు ఎందుకే అమ్మాయిల బట్టలు అవసరమా చెప్పు. గుళ్ళో చూడు, అందరు అబ్బాయిలు నా వెంట పెడతారు. ఏంటి జోగా? వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళక నువ్వే చూస్తావు. సరే చూద్దాంలే. అలా నువ్వు గంటలు చేసేయకు, మనం త్వరగా వెళ్ళాలి, అర్థమైందా? సరేలే. రా, ఎలా అయింది బస్ ప్రయాణం? ఏం బస్సులో ఏం రోడ్లో రా. కానీ ఒకటి, మనం జీవితంలో బాగుపడమని చాలా మంది అంటారు కదా. ఒకవేళ మనం జీవితంలో బాగుపడినా ఈ రోడ్లు మాత్రం బాగుపడవరా, ఇది ఫిక్స్. ఇది మాత్రం నిజమే. మా ఫ్రెండ్ వచ్చేసింది, వెళ్దాం పదండి. సరే నువ్వు వెళ్ళి మేము వస్తానులే. ఏంటే ఇక్కడికి కూడా మీ బావతోనే వచ్చావా? అయినా మీ బావ నిన్ను అసలు పట్టించుకోడు. అయినా ఎందుకే పిచ్చిదానిలో ఎప్పుడు మీ బావతోనే తిరుగుతావు?
అలాంటిదేం లేదే బాబు. అయినా ముందు పదా, త్వరగా ప్రదక్షిణాలు చేసి రాకపోతే మళ్ళీ అరిచేస్తాడు నా మీద. రే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఫాలో కొట్టి మెసేజ్ కూడా చేసిందిరా. ఇది ఫేక్ అకౌంట్. ఇంత మంచి డీపీ ఉంటే ఫేక్ అకౌంట్ అంటావేంట్రా? చూడు స్టార్టింగే హాయ్ అని కాకుండా హే అని ఎంత పాష్గా మెసేజ్ చేసిందో. అదే మన అదవాలనుకో ఈ పాటికే దొరికేసేవాళ్ళు. ఒరే చెప్తున్నా, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటేరా. ఆయన మన స్వాతిని ఇంతవరకు నేను ఫాలో చేయలేదు. వేరే అమ్మాయి ఎవరు ఎందుకు చేసిద్దిరా? అది ఇంత బాగుండే అమ్మాయి చచ్చినా చేయదు. ఇల్లహే నిన్నెవరో ఫాలో అవ్వట్లేదని నీకు కుళ్ళు. నాకు అర్థమైందిలే. నిన్నెవడు మార్చలేడురా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇల్లేరే అదిగో అక్కడ. అబ్బా ఏమైందే? ముళ్ళు గుచ్చుకుంది. అయితే తీసే. చాలా చిన్నది, రావట్లేదు. చిన్నదైతే ఏం కాదులే, పదా. అబ్బా నొప్పి వస్తుందిరా. రే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలోని దీపికని షారుఖ్ ఖాన్ ఎత్తుకొని మెట్లెక్కినట్టు నువ్వు కూడా స్వాతిని అలా ఎత్తుకొని ప్రదర్శనలు చేయి. ఏమంటావు స్వాతి? ఇదేదో బాగుంది కదరా. అంత సీన్ లేదు. అబ్బా నీ వాళ్ళు కూడా అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఆ పెన్ని సెట్ ఇవ్వు. సరే నేను ప్రదక్షిణాలు చేసి వస్తా. కదరా. అవునా? అమ్మా ఇప్పుడు చెప్పు, కాలు పెట్టాలా? వద్దులే. సరే కాలు కింద పెట్టి చూడు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. ఇందుకు రమ్మి గాడేడి? ఎరా రమ్మి, ఏం చేస్తున్నావు? అదేరా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పాను కదా, తను మళ్ళీ మెసేజ్ చేసిందిరా. వెళ్దామా? చూసావా, అలా కింద కూర్చొని కాలు పట్టుకునే వాళ్ళు ఎవరుంటారే? ఇప్పుడే అంటావు. సరేలే, నువ్వు అలా గాళ్ళు మేడలు కట్టుకో, ఎప్పుడొకప్పుడు నేను అక్కడ నుండి తప్పమని కింద పడేస్తాడు. అలా ఏం జరగదులేవే. ఒరే చెప్తున్నా కదా, అది ఫేక్ అకౌంట్. ఎవడీడు? అది ఇందాక ఒక అమ్మాయితో మాట్లాడారు కదా, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. ఏ? ఆ అమ్మాయి నెంబర్ ఉంటే ఇవ్వండి అనియా, ప్లీజ్ అనియా. నెంబరా? ఎందుకురా? మా ఫ్రెండ్ ఒకటికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనియా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ప్లీజ్ అనియా. మీ ఫ్రెండ్కి అంత ధైర్యం ఉంటే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడమను, ఇలా వచ్చి నెంబర్ అడగాలి కాదు. నెంబర్ అడిగితే ఇంప్రెషన్ ఏదో క్రియేట్ చేసుకొని ట్రై చేయొచ్చు అనియా, కానీ డైరెక్ట్గా మాట్లాడుతుంటే నాకు మా బావ అంటే ఇష్టం అని చెప్తుందంట. మా బావ అంటే ఇష్టం అని చెప్పిందా? అవుననియా, చిన్నప్పటి నుంచే లవ్ చేస్తున్నాను, వన్ సైడ్ లవ్ అని చెప్పిందంట. టూ సైడ్ కాదని చెప్పి మా ఓ ట్రై చేసుకుంటా అన్నాడు. అనియా నెంబర్ ఇస్తారా? రే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. అదేంటనియా, నెంబరే కదా అడిగాను. ఎల్లహా, నెంబర్ అడిగితే అడుస్తాడేంటి? రే స్వాతి నన్ను లవ్ చేయడం ఏంట్రా? వాడేదో అబద్ధం చెప్తున్నాడు రా, పదమని వెళ్దాం. అయినా ఎవడో చెప్తే నువ్వెలా నమ్ముతారా? చిలకమ్మనీవా నన్ను కోరినావా, ఉంటూరే నా పక్కనే దాచినావా, కను చూపులోన కనిపించనీక నన్ను. మరి నాన్న నేను చూసుకునేది కూడా చచ్చినా దొరకదు. ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికా? స్వాతి కూడా బానే ఉంటుంది కదా? ఎరా ఆడు చెప్పిన దానికి నువ్వు ఫీల్ అయ్యానికైనా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయండి? అలానే కాదు, మనం అనుకున్నంత కాకపోయినా ఒక మాదిరిగా బానే ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించు. నాకేమనిపించట్లే. ఏ నీకేనా అనిపిస్తుంది ఏంటి? అనిపిస్తున్నట్టే అనిపిస్తుందిరా.
నువ్వు పక్కనే ఉన్న ఊహలు గుర్తుకు వస్తుంటే చంటి పిల్లలా గుండె కత్తులు వేస్తుందిలా నీకు తోడుగా నేను నీతోటి అడుగులు వేస్తుంటే ప్రాణమేలా పొంగిపోతుంది చూడే అలా కంటి రెప్పల గాజు బొమ్మల చూసుకుంటాను మారాణిలా నీకు పుట్టులా కాలి మెట్టెలా అంటి ఉంటాను పారాణిలా కంటి రెప్పల గాజు బొమ్మల చూసుకుంటాను మారాణిలా నీకు పుట్టులా కాలి మెట్టెలా అంటి ఉంటాను పారాణిలా అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పక్కనే ఉంటానే ఎప్పుడు నీకు వీడని నీడై తోడుగా వస్తానే ఇద్దరి మధ్య గాలికి అయినా చోటివనంటానే నీ దగ్గరలానే ఊపిరి నేనై ఆయువు పోస్తానే ఏమి చెప్పమంటావు నీ దగ్గర ఉన్న హాయి లేదాయే నాకెక్కడా లేనిపోని ఊహల్లో నన్ను కట్టేసి ఉంటావు నీ చెంతరానియక ఎంత ముద్దుకుంటావు ఆ చుక్కలా అంత నచ్చుతున్నావు నువ్వు నాకిలా నాకు నేను గుర్తొస్తలేరాను నీ ధ్యాసలో ఉంటే తీరికెలేనంతలా నీ వల్లే మెరిసాయి నా కళ్ళే నీ వల్లేనే నీ వల్లే కురిసేను వెన్నెల్లో నీ వల్లేనే నీ వల్లే నాకేదో అయిపోయే నీ వల్లేనే నీ వల్లే ఎంత బాగుంది మాయే నీ వల్లేనే రా ఎప్పుడు పబ్జీనా? ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వాతి దగ్గర నుంచి వస్తున్నారా? ఓహో, అయినా ఈ మధ్య నీకు స్వాతితోనే సరిపోతుందిలేరా. అలా ఏం కాదే. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఏంట్రా ఎవరితో తెగ మాట్లాడేస్తున్నావు? అదేరా మన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పాను కదా, తనే. రే నీకు అప్పుడే చెప్పా కదరా అది ఫేక్ అకౌంట్ అని, నీకు ఇంకా నమ్మకం రాలేదా? ఫేక్ అకౌంట్ ఏం కాదురా, డైలీ నేను మాట్లాడుతున్నాను కదా. నీకు తప్ప ఎవరికైనా అర్థమవుతుందిరా అది ఫేక్ అకౌంట్ అని. ఎరా ఏమైంది? చూడరాడు, ఒక అమ్మాయి మనల్ని ఫాలో చేసి మెసేజ్ చేసిందంటేనే అర్థం అవ్వాలా ఫేక్ అకౌంట్ అని. ఆడు మాత్రం తెగ మాట్లాడేస్తున్నాడు. ఏదో ఒక రోజు అది ముంచిద్ది, అప్పుడు తెలుస్తుంది వీడికి. ఎరా రమేష్, ఎవరో తెలియనమ్మాయి నీతో ఎలా చాట్ చేస్తుంది అనుకుంటున్నారా అసలు? కొంచెమైనా అలగాలి కదరా. అదే కదా, ఏదో ఒక రోజు 500 ఫోన్ పే చేయమనిద్ది, అప్పుడు ఏదో అవుతాడు వీడు. రే రమ్మి ఏమైందిరా? ఏమైందంటా అంటే అక్కడ అందరి ముందు ఎగతాలు చేసి ఇక్కడికి వచ్చి ఏమైందని అడుగుతావా? నేనేదో నీ మంచి కోసమే చెప్తున్నారా. నువ్వే ఉద్దేశంతో అన్నావో మా తెలుసారా బాబు. మొన్నటిదాకా నాతో అవసరం ఉంది, అందుకని చెప్పి నాతో తిరుగు. ఎప్పుడైతే మీ మరదలు లవ్ చేసావో అప్పుడు నన్ను వదిలేసావు. అయినా మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు, నేనే ఎదవలో ఉన్నాను. రే అలా కాదురా. ఏంట్రా కాదు? నువ్వు మాత్రం నాగలక్ష్మి అని కలపడచ్చు, స్వాతి అని కలపడచ్చు. నేనైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో మెసేజ్ చేస్తే చాలు, అదిగో అక్కడ అందరి ముందు ఎగతాలు చేస్తావు, అంతే కదా. రే ఎగతాలు చేయాలని కాదురా, ఈ మధ్య ఇలాంటివి బోల్డ్ అవుతున్నాయంట. మొన్న స్వాతి చెప్పింది వాళ్ళ కాలేజ్లో కూడా ఎవరినో ఇలానే మోసం చేసి డబ్బులు లాగేసుకున్నారంట. ఇక్కడ కూడా స్వాతినే తీసుకొచ్చావు. అయినా నాతో తిరగని ఆపేరా బాబు. వెళ్ళి మీ స్వాతితో హ్యాపీగా ఉండు. రే చెప్పే. ఏంట్రా ఆ రమేష్ గడికి నీకు ఏదో గొడవైందంట, నిజమేనా? అవును, అయినా నీకెవరు చెప్పారు? ఊర్లో నాకు తెలియకుండా ఏం జరుగుతుందో చెప్పు. సర్లే. ఇంతకేమైందిరా? ఏమోనే, సడన్ గా సీరియస్ అయిపోయాడు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి అలానే వెళ్ళిపోయాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏం కాదులే, వాడేదో కోపంలో తిట్టేసి ఉంటాడు. మళ్ళీ వాడే వచ్చి మాట్లాడతాడులే. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూడలేదు. నేను అదే అనుకుంటున్నా, చూద్దాం ఏం చేస్తాడు. సరే కానీ రేపటితో నా హాలిడేస్ అయిపోతున్నాయిరా. ఎల్లు నన్ను హాస్టల్లో దింపేస్తావా? మరి మీ నాన్న ఏం చేస్తున్నాడు ఆ రోజు? నాన్నకేదో పనుందంట్రా, నువ్వెలాగో ఖాళీగా ఉంటావని నిన్నే తీసుకెళ్ళమన్నాడు. ఖాళీగానా? నీకు మీ నాన్నకి నేను లోకు అయిపోయానే.
చెప్తా నాకు మీ పని. అవును, కాలేజ్ అంటే గుర్తొచ్చింది. మొన్న గుడికి వెళ్ళినప్పుడు మీ కాలేజీలో కూడా కలిసాడే. అవునా? ఏం చెప్పాడేంటి? కాలేజ్లో అబ్బాయిలంతా నీ అంటే పడుతున్నారంట. ఏమనుకుంటున్నావు మరి మన గురించి? నీకే చెప్తే అర్థం కావట్లేదు. కానీ నువ్వు మాత్రం అందరికి నువ్వు చెప్పి ఇంకెవరో ఇష్టమని చెప్తున్నావంట. కొంపతీసి చెప్పేశాడా? ఆడేం చెప్పలేదు, నాకే అర్థమైంది. అర్థమైపోయిందా? ఓయ్, నేనేదో చెప్పేస్తానని చీకట్లో రాళ్ళైతే వేయట్లేదు కదా. నిజంగానే చెప్తున్నా, నాకంతా అర్థమైపోయింది. వీడి అని వీడికి అర్థమైపోయిందా ఏంటి? ఇప్పుడలా సరే, నీకు అర్థమైపోయింది కదా, పేరు చెప్పమ్మా చూద్దాం. నువ్వే అతనికి చెప్పనప్పుడు నేనెందుకు చెప్తా అని చెప్పు. నేను అతనికి చెప్పలేదని నీకెలా తెలుసు బాబు? వాడెవడో నాకు తెలుసు కాబట్టి తెలుసు. ఖచ్చితంగా వీడికి అర్థమైపోయి ఉంటుంది. అయినా ఆడికి చెప్పేయచ్చు కదా నువ్వు అంటే ఇష్టమని. చెప్పచ్చు, కానేమో వాడికి నేను తప్ప అందరూ అందంగానే కనిపిస్తారు. నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పాడే అనుకో, ఇంకా అంతే సంగతులు. ముందు చెప్తే కదా తెలిసేది. ఫస్ట్ అయితే చెప్పి చూడు, ఏం చేస్తాడో చూద్దాం. ఎస్ చెప్తాడంటావా? చెప్పొచ్చు అనుకుంటా. మళ్ళీ అనుకుంటా ఏంటి? చెప్తాడో లేదో చెప్పు, అప్పుడే చెప్తాను. సరే చెప్తాడు, ముందు నువ్వైతే చెప్పు. సరే చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓయ్, ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి చెప్పు. నాకు కూడా. ఎరా ఎక్కడేం చేస్తున్నావు? అమ్మన్నం పెట్టిందిరా. సరే నాన్న. ఓయ్, ఏం చెప్పకుండా పెట్టేశావేంటి? ఇష్టమా కాదా చెప్పు. రేపు మనం కలిసినప్పుడు డైరెక్ట్గా చెప్తాలే. ఇంకెంతసేపు? వస్తున్నా. ఎరా, ఇప్పటికి తగ్గిందా కోపం? సరే అయితే రేపు మనం కలుద్దాం. నేను చెప్పిన ప్లేస్కి చెప్పినట్టుగా రెడీ అయ్యి వచ్చి మన ఇద్దరం కలిసి దిగిన ఫోటో చూసైనా అర్థం చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ నాది ఫేక్ అకౌంట్ కాదు. రమ్మి ఎక్కడా? రే ఏమైందిరా? తప్పంతా నాదరా, నువ్వెంత చెప్తున్నావు అనుకున్నా ఇలా చేశా. సర్లే హాస్పిటల్ వెళ్దాం పదా.
మీ బావ నిన్ను అసలు పట్టించుకోడు. అయినా ఎందుకే పిచ్చిదానిలో ఎప్పుడు మీ బావతోనే తిరుగుతావు? నువ్వు అలా గాళ్ళు మేడలు కట్టుకో, ఎప్పుడొకప్పుడు నేను అక్కడ నుండి టప్మని కింద పడేస్తాడు. నే రమ్మి, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామంటావా? గొలుసు ఎత్తుకుపోయారు కదా. వద్దులేరా, అందరికీ తెలిస్తే ఎగతాళి చేస్తారు. అరకాసు గొలుసే కదా, నేను ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకుంటా పదా. రేయ్, స్వాతికి కూడా ఏం చెప్పకలే, కంగారు పడుతుంది, సరేనా? స్వాతి ఏది? స్వాతి హాస్టల్కి వెళ్ళిపోయిందిరా. అదేంటి, మావయ్య ఏదో పనుంది నన్ను తీసుకెళ్ళమంది కదా. మీ మావయ్య కూడా అదే చెప్పారా, కానీ ఏంటో పట్టుబట్టి తనే తీసుకెళ్లాలని కూర్చుంటే తప్పక తీసుకెళ్లారా. ఏరా, ఏమైనా పనుందా దాంతో? ఏం లేదు అత్త, సరే నేను వెళ్తాను. సరే. నేనెప్పుడు పక్కనే ఉంటాననే కదరా నేనంటే నీకు లోకువా? అయినా మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎందుకే పిచ్చిదానిలా వాడి వెంటే తిరుగుతావు, నేను కనీసం అమ్మాయిలో కూడా చూడరు కదా అని. నేనే వినలేదు. మా బావ గురించి మీకేం తెలుసు అనేదాన్ని, నాకేదో గొప్ప తెలిసినట్టు. కానీ వాళ్ళు చెప్పిందే అయింది. ఇంక మనం మళ్ళీ అప్పట్లా ఎప్పటికీ ఉండలేమేమోరా. ఈ భయంతోనే ఇన్ని రోజులు నీకు చెప్పకుండా ఉన్నాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్పాను, లేకపోతే ఎప్పటికీ చెప్పేదాన్ని కాదేమో. అయినా ఇప్పుడు అప్పుడే నేను ఊరికి కూడా రానులే, నీకు ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. బాయ్. చిలకమ్మనీవా నన్ను కోరినావా, ఉంటూనే నా పక్కనే దాచినావా, కను చూపులోనా కనిపించనీక నన్ను మోసినావా లోపల. నా వల్ల ఇదంతా జరిగింది. నువ్వేం చేసావులేరా, అయినా నేనే అది అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు కనీసం ఒక్కసారైనా ఎత్తాల్సింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అదే అర్థం అవ్వట్లేదురా. అయినా ఎక్కడికి వెళ్ళిద్దిలే, మళ్ళీ ఏదో రోజు ఊరికే రావాలి కదా, అప్పుడు చూద్దాం. చెప్పరా. ఫాస్ట్ గా చెరువు దగ్గరికి రా, మన చేల్లాకి వెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గమ్మునరా. సరే. ఎక్కడ రాళ్ళు? ఎలా రా, ఏం చేసావు? మొన్న తనతో గుడికొచ్చిన ఫ్రెండ్ నెంబర్ తీసుకొని దానికి కొన్ని క్యాసెట్లు వేస్తే ఇదిగో ఇలా పని అయింది. థ్యాంక్స్ రా రమ్మి. నా థ్యాంక్స్ తర్వాత చెప్దు కానీ ముందు దాని దగ్గరికి వెళ్ళరా బాబు, చాలా ఫైర్ మీద ఉంది. సరే సరే. దగ్గర రాకు, దూరంగా ఉండి చెప్తున్నా. సారీ స్వాతి. అబ్బో పెద్ద సారీ. అప్పుడైనా కనీసం కాల్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా అదొక ఇలా అయిందని. నేనేమో పిచ్చిదానిలో అలా అక్కడే నుంచి ఉండిపోయాను. ఆ కంగారులో నాకు గుర్తులేదే.
అవును, నేనెందుకు గుర్తుంటాను? మీ నాగలక్ష్మి అయితే బాగా గుర్తుంటుంది. పా ఇప్పుడు అదెందుకే మధ్యలో? నిజంగా సారీ. అయినా నువ్వు చెప్పిందే కరెక్టే. ఇన్ని రోజులు నా పక్కనున్నావనేమో నాకు తెలియలేదు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావని తెలిసిందో, ఎప్పుడైతే ఆ వాయిస్ మెసేజ్ విన్నాను, అప్పుడు మొత్తం తిప్పి కొట్టేసింది. అప్పుడు అర్థమైంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ఇంకెప్పుడెలా ఏడిపించినా ఒట్టు. నిజంగా నా మీదొట్టు? నీ మీదొట్టు, సరేనా? సరే. ఓయ్, ఎందుకు ఇస్తున్నావో చెప్పలేదు? ఇంకా చెప్పాలా? ఐ లవ్ యూ, సరేనా? సరే సరే. రే రమ్మి, అటుపక్క తిరగరా. సరే సరే. Action. నీలి నీలి కన్నుల్లో నిన్ను దాచుకుంటాలే, వేల వేల రంగుల్ని నేను నీకే చూపుతాలే. గుప్పెడంత గుండెల్లో నిన్ను నింపుకుంటాలే, పెంచుకున్న ప్రేమంతా నేను నీకే పంచుతాలే.